శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతకారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. అందరికీ నమస్కారం. 15/9/2024 చాలా మంది మర్చిపోయినటువంటివి పూజలు పునస్కారాలు. ఇవాళ వామన జయంతి. ఈ వామన జయంతి రోజున మనము చేసేటువంటి ప్రతి పూజ మనకి అత్యంత కీర్తిని కలిగిస్తుంది. మనతో ఉన్నవారికి, మన ఇంట్లో పని వాళ్ళకి, బీదవారికి అన్నదానం, వస్త్రదానం తప్పకుండా చేయాల్సినటువంటి రోజు. శత్రు నాశనానికి మనం పూజ చేయాల్సిన రోజు. మీకు శత్రువు ఉన్నాడా? శత్రు నాశనానికి పూజ చేయాలి అంటే వెంటనే అనుకుంటారు, ఏమండి మేము చేతబడి చేయాలా, లేకపోతే ఇంకేమైనా బడి చేయాలా? శత్రు నాశనం అంటే ఏమిటి? శత్రువు కూడా ఆనందంగా ఉండేట్టుగా, శత్రువు ప్రకోపాన్ని తగ్గించుకునేట్టుగా, ఆ శత్రువు మనతో మిత్రుడుగా మెలగడానికి మనం పూజ చేయాలి. ఇక్కడ బలిచక్రవర్తిని స్వామివారు పాతాళంలోకి నొక్కేసిన పాతాళానికి చక్రవర్తిని, ఆయన చక్రవర్తి అంటున్నాం మనం. బలి చక్రవర్తి కొన్ని లక్షల యోజనాల విస్తీర్ణమైనటువంటి భూమండలానికి అధిపతిని చక్రవర్తి అంటారు. కాబట్టి ఆయన పాతాళానికి అంటే నాగలోకానికి చక్రవర్తిని చేశాడు. ఆయన అసురుడు, కానీ భక్తి ప్రవృత్తి కలిగినవాడు. అది వామనుడు పుట్టింది ఇవాళ, ఆయన అవతారం తీసుకున్నదే ఈరోజు. మనకి బలిచక్రవర్తి లాంటి వాళ్ళని శత్రువుని నాశనం, శత్రువులో ఉన్నటువంటి వికల్పమైన మనస్సుని అనుకూలంగా మార్చేటువంటి పూజ. ఇవాళ ఇంకొక విశేషం తెలుసా మీకు? కల్కి ద్వాదశి కూడా ఇవాళ. వామన ద్వాదశి మరియు కల్కి ద్వాదశి కూడా. రేపు మనకి 5,40,000 సంవత్సరాల తర్వాత కల్కి అవతారంలో ఆయన పుట్టేది కూడా ఈ రోజే, భాద్రపద శుద్ధ ద్వాదశి రోజునే పుడతాడు. ఆయన కూడా శ్రవణ నక్షత్రమే పుడతాడు. కాబట్టి అక్కడ కూడా ఆ భగవంతుణ్ణి మనం అక్కడ పూజ చేసుకోవాలి. ప్రస్తుతానికి కల్కి పూజ చేస్తాం అంతవరకు మనం, కానీ కల్కి ఉద్భవం అయిన తర్వాత మనం పూజ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వామన ద్వాదశి శ్రవణ నక్షత్రం ఈ రోజు సాయంకాలం వరకు ఉంది. ప్రారంభం నుంచి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శ్రవణ నక్షత్ర వ్యాప్తి ఉంది కనుక తప్పకుండా ఈరోజు మనం వామన ద్వాదశి జరుపుకోవాలి. మనకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది వామన ద్వాదశి. నమో వామన రూపాయ నమస్తేస్తు త్రివిక్రమ నమస్తే బలిబంధాయ వామదేవ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ఈరోజు మొత్తం కూడా పారాయణం చేయండి. మీరు అనేక బంధాల నుంచి విముక్తులవుతారు. మీరు అనేక బంధాల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ అందరికీ కూడా ఇటువంటి వామన ద్వాదశి రోజున మీరు విశేషమైనటువంటి వ్రతం ఆచరించాలి. ఇవాళ దధి వ్రతాన్ని ఆచరించమని చెప్పారు. అంటే పెరుగుని ఎక్కువగా మనము దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విష్ణుమూర్తి అవతారంలో వామనుణ్ణి పూజించడం అనేది మనకి తప్పకుండా అనుకూలవంతమైన శత్రునాశనాన్ని కలిగిస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి ఒక భౌతికమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే దాన్ని పాజిటివ్గా మార్చగలిగేటువంటి శక్తి కూడా ఈ యొక్క వామన ద్వాదశి వ్రతానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరం వామన ద్వాదశి పూజలు. బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కేసినటువంటి ఫోటోనే కాకుండా వామనావతమైనటువంటి అంటే స్వామివారి వటువు యొక్క అవతారంలో ఉన్నటువంటి స్వామివారిని పూజించడం చాలా మంచి విశేషం. అయితే ఈ రోజున తప్పకుండా మీరందరూ కూడా 2 పనులు తప్పకుండా చేయండి. ఒకటి, ఎక్కడైనా మీకు గుర్రపుశాల ఉన్నట్టయితే గుర్రపుశాలకు వెళ్ళి వాటికి తప్పకుండా మీరు వాటికి భోజనం పెట్టండి. ఎందుకు ఇవాళ పెట్టాలి? వామనావతారం కదా, మరి గుర్రానికి ఏంటి సంబంధం? కల్కి ద్వాదశి కూడా అని చెప్పాం కదా. కల్కి వాహనం ఏమిటి? తెల్లటి గుర్రం. కాబట్టి ఆయనకి ప్రీతైనటువంటి ఆయన అశ్వానికి ఆహారం పెట్టడం వల్ల కల్కిలో ఉండేటువంటి అనేకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి కల్కి అవతారంలో విష్ణుమూర్తి మనకి సంపూర్ణ శుభ అనుగ్రహాన్ని కలిగిస్తాడు. రెండవది, వామన ద్వాదశి సంబంధమైన విషయంలో మీరందరూ కూడా తప్పనిసరిగా వేద పాఠశాలకు వెళ్ళండి. వేద పాడినటువంటి వటువులకి వస్త్రము, ఛత్రము, దర్భాసనము, పంచపాత్ర, యజ్ఞోపవీతము, అలాగే భోజనము అంటే భోజన పదార్థాలు, వారికి దక్షిణ, సువర్ణ దానము ఇవ్వగలిగితే ఇవ్వండి. వేద పాఠశాల నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకి మీకు తోచినంతగా ధనము, అలాగే ధాన్యము, వస్త్రాలు అంటే ఆ పిల్లలు కట్టుకోవడానికి వస్త్రాలు, అలాంటివి మీరందరూ కూడా ఆ వేద పాఠశాలకి ఇచ్చే ప్రయత్నం చేయండి. దానంగా కాదు, కానుకగా ఇవ్వండి. వేదోద్ధరణ కోసం ఆ 10 ఏళ్లటువంటి బాలులు వాళ్ళందరూ వటువులు విశేషమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు కల్మషం ఉండదు. ఒక పాత్ర ఇవ్వగానే సంతోషంగా తీసుకొని నాకు ఇచ్చిన వాళ్ళు చాలా బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఘనాంతం పూర్తి చేసుకొని, శాస్త్రం పూర్తి చేసుకొని ఏ వటువు ఏ పీఠానికి అధిపతి అవుతాడో తెలియదు. అటువంటి మహత్తరమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందుకున్న వటువులు వాళ్ళు.
వాళ్ళే వామన అవతారాలు. అటువంటి వామనాటువంటి పిల్లలందరికీ కూడా వేద పాఠశాలలోనే దొరుకుతారు మీకు. ఆ వేద పాడినటువంటి వటువులకి మీరు ఎట్టి పరిస్థితుల్లో సరే సమయాన్ని కేటాయించి, ఒక పూట కేటాయించండి. వారితో మీరు వేద పారాయణం చేయించుకోండి, లేదా వేద పండితుల్ని పిలవండి. వేద పండితులతో మీరు తప్పకుండా వేద పారాయణం చేయించండి. ఒక దేవాలయానికి వెళ్ళండి, అక్కడ 4 వేద పండితులు కూర్చోబెట్టి అక్కడ వేదాన్ని వినండి. దీనివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. వేదోద్ధరణనే ధర్మానికి మూలం. వేదమే ధర్మము, ధర్మమే వేదం. కాబట్టి ఆ వేదాన్ని ఉద్ధరించిన వారికి విశేషమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదా? సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ పార్వతీదేవి ఇంట్లో ఉండరా? విష్ణుమూర్తి మీతో నడియాడడా? కాబట్టి ఆ వేదము చదవడానికే ఈ రోజున వామన ద్వాదశి సంబంధ విషయాల్లో వేదం చదివిన పిల్లలకి మీరు వటువులకి వెళ్ళి తప్పకుండా మీరు వాళ్ళకి అనేకమైనటువంటి వస్తువుల్ని కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుగుణం. ఎందుకంటే అక్కడ దానం అనబడదు, వారు సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి పిల్లలు. వటువులు విష్ణు స్వరూపమైనటువంటి వాళ్ళు. బ్రహ్మజ్ఞానం నిత్య గాయత్రి చేసుకుంటూ నిత్య హోమాగ్నిలో ఉండేటువంటి పిల్లలు. వాళ్ళ 10 ఏళ్ల వయసే ఉంటుంది, 10-11 ఏళ్ల వయసు ఉంటుంది వాళ్ళకి. అటువంటి వేద పాఠశాలలు అండి భాగ్యనగరంలో చాలా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీలో కూడా మనకి గణపతి కాంప్లెక్స్ వరకు కూడా వేద పాఠశాల ఉంది. విజయశంకర దేశిక వేద ట్రస్ట్ అనే పాఠశాల ఉంది, అక్కడికి వెళ్ళండి. మనకి మల్కాజిగిరిలో వేద భవనం ఉంది, అలాగే మనకి నాగోల్లో వేద పాఠశాల ఉంది, తర్వాత మనకి అల్వాల్లో కూడా వేద పాఠశాల ఉంది. అటువంటి వేద పాఠశాలలో పిల్లలకి మీరు తప్పకుండా ఎటువంటి కానుకలు సమర్పణ చేస్తే వేద మూలమైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి తప్పకుండా ఆయన మొర వింటాడు, మీ మొర ఆలకిస్తాడు. మీకు కావలసినటువంటి శక్తి, యుక్తి, ధనధాన్య వృద్ధిని కలిగించే అవకాశం. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు వేద పండితులకి, వేద వటువులకి మీరు తప్పకుండా వారిని గౌరవించడం, వారిని ఆదరించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ వామన ద్వాదశి రోజున ఇంట్లో కూడా కలశ స్థాపన చేసుకొని విష్ణుమూర్తి అవతారంలో వామన అష్టోత్తరం దొరుకుతుంది. మనకి వామన అష్టోత్తరం దొరుకుతుంది. ఆ వామన అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఆ యొక్క వామనమూర్తిని మనందరం కూడా ధ్యానం చేస్తూ అఖండమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.